మా పెదమ్మ వాళ్ళు మొక్కు తీర్చుకుంటున్నారని చెప్పి ఇంకా మేమందరం ఇలా టెంపుల్కి అయితే ట్రాక్టర్లో స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్ కొష్టాలు అనే గ్రామంలో ఉంటుంది. ఇక్కడ నీలంపాటి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ అమ్మవారిని కోరుకున్న కోరికలు ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తారని మేమైతే గట్టిగా నమ్ముతాము. మేము ఈ టెంపుల్కి చాలాసార్లు వచ్చాము. అలానే మేము కోరుకున్న కోరికలు కూడా నెరవేరాయి కాబట్టి మేము మళ్ళీ వస్తూ ఉంటాము ఈ టెంపుల్కి. అలా మా పెదమ్మ వాళ్ళు ఇలా పొంగల్తో పాటు ఒక గొర్రెపోతుని స్వామివారికి సమర్పిస్తామని మొక్కుకున్నారు. సో మేమందరం ఇలా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా మా పెదమ్మతో పాటు మా అమ్మ ఇంకా మా పిన్నమ్మ కూడా అమ్మవారికి పొంగల్ అయితే పెట్టారు. ఇలా ఫస్ట్ పొంగల్ కుండనైతే పసుపు కుంకుమలతో పూజించిన తర్వాత ఇంకా మేము పొంగల్ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా అలా పొంగల్ కుండలకి పసుపు పూసి ఇంకా మా పిన్నాము ఇంకా మా అమ్మ అయితే ఇద్దరు కుంకుమలతో పూజిస్తున్నారు. ఇక్కడ మా పిన్నం వచ్చిన వాళ్ళకి కుంకుమ పెడుతుంది. ఇంకా అలా ఒక్కొక్కరు పొంగల్ కుండ తీసుకొని వెళ్ళి పొంగల్ పెట్టడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ మా అమ్మ నా కాళ్ళకి పసుపు పూస్తుంది. ఇలా చిన్నవారి కాళ్ళు పెద్దవాళ్ళు పట్టుకోవచ్చో లేదో కామెంట్ చేసి చెప్పండి. ఇంకెక్కడైతే పొంగల్ పెట్టడం స్టార్ట్ చేసేసారు. ఇక్కడ వేరే ఆంటీ పక్క ఊరు నుంచి వచ్చి పెడుతుంది. ఇలా అమ్మవారిని పక్క ఊరు నుంచి కూడా వచ్చి కోరికలు కోరుకొని నెరవేరితే ఇలా పొంగళ్ళు చెల్లిస్తారు. ఇక్కడైతే మా అక్క వాళ్ళ కొడుకులు ఆడడం స్టార్ట్ చేశారు. అది దేవుడు ఉయ్యాల, అందులో దేవుడు అమ్మవారు ఉంటారు. దాన్ని పట్టుకొని వాళ్ళు భలే ఊపుతూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకొక సైడ్ అయితే ఇక్కడ ఇంకా కోడిని గొర్రెపోతుని కడగడం స్టార్ట్ చేసేసారు. ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత దేవుడికి అయితే సమర్పిస్తారు. భాగ్యలక్ష్మి ఇక్కడ మా అమ్మ వాళ్ళు పొంగల్ పెట్టడం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ మా అమ్మ వేరే ఆంటీకి హెల్ప్ చేస్తుంది పొంగల్ పెట్టడంలో. మా అమ్మ మా పెదమ్మ పొంగల్ పెట్టడం అయిపోయింది, కానీ మా పిన్నం వాళ్ళు అయిపోలేదని చెప్పి నేను వెళ్ళాను. మా పిన్నం పొగ్గకి రాకూడదని చెప్పి మేమైతే పెడుతున్నాము. ఇంకా అలా మా వల్ల కూడా అవ్వలేదని చెప్పి లాస్ట్కి మా పిన్నమే వచ్చి పొంగల్ పెట్టడం అయితే ఇలా కంప్లీట్ చేసేసింది. ఇంకా మొత్తానికి అందరిది పొంగల్ పెట్టడం అయిపోయింది. ఇంకా మా అమ్మ సమర్పించే కోడికి ఇంకా గొర్రెపోతుకి ఇలా పసుపు కుంకుమలతో పూజించిన తర్వాత దేవుడికైతే సమర్పించేస్తాము. ఇలా వేరే ఊరి నుంచి కూడా జనాలు చాలామంది వచ్చి అమ్మవారికి పొంగళ్ళు అయితే సమర్పించారు. ఇంకా అలా పొంగళ్ళు గొర్రెపోతుని అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇలా దర్శనం చేసుకొని మేమందరం అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.